హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. అన్నంని సేమ్ నేను మొన్న వీడియోలో చూపించాను కదా, అలాగే అనమాట. కాకపోతే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తున్నాను. మిగిలిన అన్నమే ఉడికించి పెట్టాను. దాన్ని కుక్కర్లో వేసి మెదుపుకున్నాను మెత్తగా. చూడండి, చూస్తే తెలుస్తుందా మీకు ఎంత మెత్తగా అయిందో. ఇలా మెదుపుకోవాలి. మెదుపుకున్నాక అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్. ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసి ఉడికించాను నేను. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి బరక రుబ్బి ఇందులో కలిపి, మనం లాస్ట్ టైం చేసిన వీడియోలో ప్లెయిన్గా చేసామన్నమాట. ఓన్లీ సాల్ట్, నువ్వులు, ఓమా వేసాము. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇంకో రకం అనమాట, చాలా బాగుంటాయి. ఈ రకంగా కూడా ఒకసారి ఈ రకంగా కూడా చేసుకోండి మీరు. ఇప్పుడు మిక్సీ చేద్దామని ఈ రకంగా మనం పేస్ట్ చేసుకున్నాము. చాలా ఘాటుగా ఉంది పచ్చిమిరపకాయల పేస్టు. ఇప్పుడు అన్నం మెదుపుకున్నాం కదా, అందులో కలుపుకొని వడియాలు వేయడమే. వేసి చూపిస్తాను మీకు. రైస్లో సాల్ట్ సరిపోయిందో చూసుకోవాలి. నాకు కొంచెం పట్టింది. జీలకర్ర వేసుకున్నాను నేను. ఇందులో లాస్ట్ టైం నువ్వులు ఓమా వేసాం కదా, ఈసారి ఇది వేసేసి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేస్తున్నాను నేను ఇందులో. కలిపాక చూపిస్తాను. చూడండి, మనం మిశ్రమం రెడీ చేసాం కదా, అది రెడీ అయింది. కొన్ని నువ్వులు వేసానండి, మన క్లిప్పింగ్ మిస్ అయింది. కొన్ని నువ్వులు వేసాను. యాక్చువల్లీ ఏంటంటే వేయద్దు అనుకున్నాను, కానీ నువ్వులు వేస్తే కొంచెం టేస్ట్ ఇంకా ఎన్రిచ్ అవుతుందని కొన్ని నువ్వులు యాడ్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇందులో అంతే. ఎందుకంటే జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను నేను, అందుకే నువ్వులు ఎక్కువ వేయలే, తక్కువ చేశాను. సో ఇలా మనం మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా, ఇది మురుకుల పావులో వేసాను, ఒత్తుకోవచ్చు. యాక్చువల్గా పావులో వేసి చేయొచ్చు ఒక రకంగా. ఇంకోటి కవర్లో ఎలా వేసి చేయాలి, మామూలుగా ఇలా ముద్దల్లాగా పెట్టుకుంటే కూడా బాగా వస్తాయి. అది కూడా చూపిస్తాను. ఇందులో మనం సోడా అస్సలు వేయలేదు. సోడా వేస్తే ఏంటంటే ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అండ్ సోడా లేకుండా తింటేనే మంచిదని సోడా వేయట్లేదు నేను. కావాలని కూడా కొద్దిగా సోడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను మురుకుల పావులతో వేసాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్, పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, అది కట్ చేసి కోన్లాగా తయారు చేసి దాని చిన్న హోల్ చేసి వేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. మురుకుల పావు లేని వాళ్ళు కూడా ఆ విధంగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. చిన్న నేను రౌండ్స్ చిన్న ముద్దల్లాగా పెట్టాను ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. అవి కూడా స్నాక్స్ లాగా వేయించుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇదేంటంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను మనకి. అందులో నార్మల్గా నువ్వులు అవే వేసాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయల పేస్ట్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చని మీకు నేను చూపిస్తున్నాను వీడియో. ఆల్రెడీ ఒక వీడియో ఉంది మన ఛానల్లో, సేమ్ ఇదే మిగిలిపోయిన అన్నంతోనే వడియాలు. ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్ట్తో చాలా బాగుందన్నమాట ఫ్లేవరు. నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని తిని కూడా చూశాను, చాలా బాగుంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు ఈ విధంగా. లెఫ్ట్ ఓవర్ రైసే కాబట్టి చాలా బాగుంది. నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను, అన్నము మామూలుగా ఉడికిచ్చి ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. చూడండి, ఆయిల్లో ఫ్రై చేశాక వడియాలు ఇలా వచ్చాయి. కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు, ఎందుకంటే కొత్తిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసాం కాబట్టి ఈ ఫ్లేవర్లో వస్తుంది. ఇందులో మనం జీలకర్ర, నువ్వులు కొన్ని యాడ్ చేశాను. జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ ఇచ్చాను, నువ్వులు ఒక 2 స్పూన్సే యాడ్ చేశాను. సో తిని చూస్తే అయితే మీరు సూపర్గా ఉంటుందండి. మనం పప్పుచారు, రసంకి అంచుగా పెట్టుకొని తినొచ్చు, లేదా ఇలాగే స్నాక్స్ లాగా కూడా వేయించుకొని తినొచ్చు. ఈజీగా అయిపోతాయండి. మనం ఎన్ని చేసినా కానీ ఒక 1 వీక్ 10 డేస్లోనే అయిపోతున్నాయి మా ఇంట్లో అయితే. ఈ విధంగా ఉందన్నమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాత వీడియో కూడా ఒకసారి చూడండి. మిగిలిపోయిన అన్నంతో రైస్ వీడియో అప్లోడ్ చేశాను ఛానల్లో, ఒకసారి అది కూడా చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ.